ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. 5 టైటిల్స్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ మంత్రం మహేంద్ర సింగ్ ధోనీనే. కూల్ కెప్టెన్సీతో తీవ్ర ఒత్తిడిలో అద్భుతమైన వ్యూహాలతో జట్టును నడిపించే మహేంద్రుడి సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే రిటైర్మెంట్ కు చేరువలో ఉన్న ధోనీ స్థానంలో కెప్టెన్సీ మార్పు సిఎస్కేకు చేదు అనుభవాలను మిగిల్చింది. గత 2 సీజన్స్ లో పూర్తిగా నిరాశపరిచింది. 2023లో చివరిసారిగా టైటిల్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత వరుసగా 2 సీజన్స్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. 2024లో 5వ స్థానంలో నిలిచిన చెన్నై గత ఏడాది చిట్ట చివరి స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో మినీ వేలానికి ముందు పలువురు కీలక ఆటగాళ్లకు గుడ్ బై చెప్పేసింది. ముఖ్యంగా ట్రేడింగ్ విండోలో రవీంద్ర జడేజా, శామ్ కరన్లను వదిలేసి సంజు శాంసన్ ను తెచ్చుకుంది. భవిష్యత్తు కెప్టెన్ గా అతన్ని తయారు చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వేలంలో గతానికి భిన్నంగా అనామక ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సమతూలంగా కనిపిస్తోంది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో పవర్ఫుల్ గా ఉంది. గత సీజన్ దాకా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారథ్యం వహించిన సంజు శాంసన్ చెన్నై జట్టులో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనేది చూడాలి. ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడతాడా లేక వికెట్ల వెనుక పూర్తి బాధ్యతలు తీసుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. సీజన్ మొత్తం ధోనీ ఆడతాడని చెన్నై క్లారిటీ ఇచ్చినా ఏ రోల్ తీసుకుంటాడనేది వేచి చూడాలి. బ్యాటింగ్ లో రుతురాజ్ కు తోడు సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. అలాగే ఇండియా అండర్-19లో అదరగొట్టి కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా టాప్ ఆర్డర్ లో కీలకం కాబోతున్నాడు. వీరితో పాటు దేవాల్ బ్రేవిస్, సర్ఫరాజ్ ఖాన్ కూడా హిట్టర్లే. సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్ లో ఫార్మాట్ తో సంబంధం లేకుండా సూపర్ ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. అటు మిడిల్ ఆర్డర్ లో ఆల్ రౌండర్లు అన్షుల్ కంబోజ్, శివం దూబే, ఓవర్టన్ వంటి వాళ్ళు బలంగా చెప్పొచ్చు. ముఖ్యంగా దూబే ఇటీవల T20 ప్రపంచ కప్ లో ఎలాంటి మెరుపులు మెరిపించాడో మనందరికీ తెలుసు. దీంతో సిఎస్కే ఫినిషర్ రోల్ అతనికి అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు బౌలింగ్ లో నాథన్ ఎల్లిస్ దూరం అవ్వడం ఇబ్బంది. అతని ప్లేస్ ను మ్యాట్ హెన్రీస్ తో భర్తీ చేయనుంది. అలాగే రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, గుర్జాబ్ నీత్ సింగ్, శ్రేయస్ గోపాల్ పైనే ఆశలు పెట్టుకుంది. ఓవరాల్ గా ధోనీ పర్యవేక్షణలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, సంజు శాంసన్ ఫామ్ చెన్నై సూపర్ కింగ్స్ విజయాలను డిసైడ్ చేయబోతున్నాయి.